హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో వైశాఖ అమావాస్య. ఈ సంవత్సరంలో వైశాఖ అమావాస్య మే 8 లేదా 9వ తేదీన ఖచ్చితమైన తేదీ ఏది, వాటి ప్రాముఖ్యత ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వైశాఖ అమావాస్య హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున మన పూర్వీకులు భూమిపైకి వచ్చారని మరియు తర్పణం శ్రాద్ధం చేయడం ద్వారా ఒకరి పూర్వీకులు మోక్షాన్ని పొందడంలో సహాయపడతారని నమ్ముతారు. వైశాఖ అమావాస్య పూజా విధానం మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం. హిందూ మతంలో అమావాస్య తేదీ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడింది. ఈ రోజున ప్రజలు పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రాద్ధం చేస్తారు. అమావాస్య రోజున పవిత్ర స్నానం చేయడం మరియు దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం వైశాఖ మాసం కొనసాగుతుంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేసి ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసిన వారికి చాలా సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం లభిస్తుందని చెప్తారు. ఆరోగ్యం మరియు మోక్షం లభిస్తుంది. ఈసారి వైశాఖ అమావాస్య మే 2024లో వచ్చిన తేదీ ఏంటంటే, వైశాఖ అమావాస్య తేదీకి సంబంధించి గందరగోళం ఉంది. వైశాఖ అమావాస్య యొక్క ఖచ్చితమైన తేదీ ఏది అనేది ఇప్పుడు చూద్దాము. మత విశ్వాసాల ప్రకారం అమావాస్య నాడు ఉపవాసం ఉండటం ద్వారా పూర్వీకులు మోక్షాన్ని మరియు పుణ్య ఫలాలను పొందుతారు. అలాగే పూర్వీకులు సంతుష్టులయ్యారు మరియు పూర్వీకుల ఆశీర్వాదంతో అన్ని పనులు పూర్తవుతాయి. ఈ మాసంలో అమావాస్య ఎప్పుడు వస్తుందో ఆరాధన చేసే పవిత్రమైన సమయం మరియు విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య తిథి మే 7వ తేదీ ఉదయం 11:41 ప్రారంభమై మే 8 ఉదయం 8:51 ముగుస్తుంది. ఈ విధంగా అమావాస్యను మే 7 మరియు 8 రోజులలో జరుపుకుంటారు. అయితే ఉదయం తిథి కారణంగా చాలా ప్రాంతాల్లో 8న అమావాస్య జరుపుకుంటారు. వీటి ప్రాముఖ్యత ఏంటి అంటే, పురాణాల ప్రకారం వైశాఖ అమావాస్య రోజున దానం చేయడం మరియు స్నానం చేయడం ద్వారా శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా అమావాస్య నాడు మహావిష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అలాగే పితృదేవతలు సంతోషపడతారు. ఈ విధంగా పూజ చేయడం వల్ల చాలా మంచిది అమావాస్యకి అని నిపుణులు తెలియజేస్తున్నారు. వైశాఖ అమావాస్య నాడు మీరు మీ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పితృదేవ్ చాలీసాను పఠించవచ్చు. పిత్రా చాలీసా పఠించడం ద్వారా జాతకంలోని పిత్ర దోష ప్రభావం తగ్గుతుందని మరియు అతని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు. మే 7, 2024 హిందూ మతంలో పూర్వీకులను మధ్యాహ్నం 12 గంటలకు పూజిస్తారు. అటువంటి పరిస్థితుల్లో వైశాఖ అమావాస్య నాడు శ్రాద్ధం చేయడానికి మే 7 మంచి రోజు. ఈ రోజున అమావాస్య తిథి ఉండడం ఉదయం 11 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. మే 8న అమావాస్య నాడు పవిత్ర నదిలో స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో జరుగుతుంది మరియు వైశాఖ అమావాస్య నాడు సూర్యోదయం మే 8న జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున స్నానం చేయడం, దానం చేయడం చాలా ఉత్తమం. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు.